వెంటనే అలుగు వర్షిని విధుల నుంచి వెంటనే కార్యదర్శి అలుగు వర్షిని విధుల నుంచి వెంటనే తొలగించాలి. గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని విధుల నుంచి వెంటనే ఖబర్దార్ గురుకుల కార్యదర్శి ఖబర్దార్ అలుగు వర్షిని ఖబర్దార్ అలుగు వర్షిని. విద్యా వ్యవస్థ ఏ విధంగా దిగజారిపోయిందనే దానికి మొన్న జరిగిన ఒక ఈ ఇష్యూనే ఒక ఉదాహరణ. గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని గారు గురుకుల విద్యార్థుల పైన వివక్షపూరితంగా అలాంటి మాటలు చేయడం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థను అవమానపరిచినట్టుగా దళిత విద్యార్థులు, బహుజన విద్యార్థులు ఎవరైతే వెనుకబడిన తరగతుల నుంచి అయితే పోయి ఆ విద్యా సంస్థలలో చదువుతున్నారో వాళ్ళని అవమానపరిచే విధంగా ఈ అలుగు వర్షిని గారి మాటలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గాడి తప్పి ఈ విద్యా వ్యవస్థ పైన సరైన అవగాహన లేక, పర్యవేక్షణ లేక కూడా ఇలాంటి తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దళితుల పైన, బహుజన వర్గాల పైన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరు ఏ విధంగా ఉన్నదో మళ్ళొక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నందున ఖచ్చితంగా దళితుల పైన వివక్ష చూపే విధంగా, దళిత విద్యార్థుల పైన, దళిత కుటుంబాల పైన వివక్షను చూపే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయ విద్యా వ్యవస్థ నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామీణ స్థాయి, ఈ ఉన్నత విద్యతో సహా పాఠశాల విద్య, ఈ గురుకులాల విద్య కూడా దిగజారే స్థాయికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ యొక్క ప్రామాణికం తగ్గిపోతా ఉన్నది రోజు రోజుకు. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు పెరుగుతా ఉన్నాయి. గవర్నమెంట్ విద్యా సంస్థల యొక్క నాణ్యతను తగ్గించే దానిలో భాగంగానే, కుట్రలో భాగంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఖబర్దార్ అలుగు వర్షిని గారు, ఖచ్చితంగా మీరు ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తెలంగాణ రాష్ట్ర బహుజన దళిత వర్గాల విద్యార్థులకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే అలుగు వర్షిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము తెలంగాణలోని అన్ని యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలోని అన్ని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలుగు వర్షం చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు గురుకులాలో చాలా మంది నిరుపేదలు, అదేవిధంగా పేద విద్యార్థులు, దళిత విద్యార్థులు, మైనార్టీ విద్యార్థులు, బీసీ విద్యార్థులు వీళ్ళంతా కూడా చాలా ఏండ్ల నుంచి విద్యకు దూరం అయ్యి ఈ రోజు సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో చదువుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ రోజు ఆమె మాట్లాడుతూ అక్కడ చదువుకున్నటువంటి పిల్లలు టాయిలెట్లు గడవాలి, లేకపోతే అక్కడ వాళ్ళు ఫుడ్ సెక్షన్ వాళ్ళే చూసుకోవాలి అన్న ఒక దుర్మార్గమైన కామెంట్ చేస్తా ఉన్నది. ఈ రోజు 40,000 రూపాయలు మేము స్కావెంజర్ల కోసం కేటాయిస్తున్నాం, అవి సరిపోవట్లేదు, మళ్ళీ పిల్లలే టాయిలెట్స్ కడుకోవాలనే ఒక ఆలోచన ఆమె తెరపైకి తీసుకొచ్చింది. మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్న ప్రభుత్వాలు ఈ రోజు గురుకులాల్లో సొంత భవనాలు లేవు, అదేవిధంగా సరైన ఫ్యాకల్టీ లేదు, అదేవిధంగా ఈ రోజు పిల్లలను ఏ స్థాయికి దిగజారిందంటే మీ టాయిలెట్స్ మీరే కలుపుకోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనకు ఈ ప్రభుత్వాలు, ఈ అధికారులు చెప్పడం అంటే చాలా దుర్మార్గము. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు బీసీ గురుకులాల్లో కూడా టీచింగ్ ఫ్యాకల్టీ లేరు, సరైన సొంత భవనాలు లేవు. అందులో లైబ్రేరియన్ గా పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ఉద్యోగులు ఎవరైతారో వాళ్ళను మీరంతా వంటలు చేయాలి, మీరంతా కేవలము మెస్కే పరిమితం కావాలని ఒక ఆలోచన అటు బీసీ గురుకులాలు తీసుకొస్తా ఉన్నాయి. ఈ విషయాలపైన రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు, పేద మధ్యతరగతి విద్యార్థులు ఇప్పటికే మీరు ఇంటిగ్రేటెడ్ గురుకులాలనే ఒక కామెంట్ ముందు తీసుకొస్తా ఉన్నారు. అలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు మీరు తీసుకొస్తూ ఈరోజు పేద విద్యార్థులతోని టాయిలెట్స్ కల్పిస్తామంటే ఇది దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే తెలంగాణకు చాలా చెడ్డ కీర్తి వస్తుంది. ఈ ఆలోచనను తొందరగా మీరు విరమించుకోవాలి. లేని పక్షంలో విద్యార్థి సంఘాలుగా, ఉస్మానియా యూనివర్సిటీగా ఖచ్చితంగా ఈ యొక్క కామెంట్ పై, ఒక సెక్రటరీ పైన చర్యలు తీసుకునేంత వరకు మేము పోరాడతామని సందర్భంగా తెలియజేస్తాం. గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని వ్యాఖ్యలను యూనివర్సిటీ విద్యార్థి సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక కార్యదర్శిగా ఉండి ఆ మాటలు మాట్లాడడం అనేది ఆమెకే చెల్లుతుంది. ఇది సిగ్గుచేటు చర్యగా మేము భావిస్తాం. 4th క్లాస్ పిల్లలు, 5th క్లాస్ పిల్లలు బాత్రూమ్లు ఎట్లా కడుక్కుంటారు? ఇప్పుడు ఆమె కూడా 2 పిల్లలు ఉంటారు, వాళ్ళ బాత్రూమ్లు వాళ్ళే కడుక్కుంటారా? ఇప్పుడు ఆమె ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రజల పనులతో ఆమె జీతం తీసుకుంటుంది. ఆమె కదా మరి ఆ బాత్రూమ్లు కడగాల్సింది, పిల్లలు ఎట్లా కడుక్కుంటారు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే అలుగు వర్షిని కంటే ముందు ఉన్న గురుకుల కార్యదర్శులు గురుకుల విద్యాలయాలను ప్రపంచంతో పోటీ పట్టట్టు చేస్తే అలుగు వర్షిని కార్యదర్శి అయిన తర్వాత 1 year లోపు ఆ గురుకులాలను పాతాలను తొక్కేసింది. ఇది ప్రభుత్వం చూస్తలేదా?
కాబట్టి విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో కూడా అలుగు వర్షిని మళ్ళీ ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా గురుకుల కార్యాలయాన్ని కూడా మేము ముట్టడిస్తాము. ఈమె బేషరతుగా క్షమాపణలు చెప్పాలి, లేని పక్షంలో గురుకుల కార్యాలయాన్ని కూడా మేము ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీకాంత్, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు. గురుకుల కార్యదర్శి ఐఏఎస్ మేడం గారు, అలుగు వర్షిని గారు, గురుకుల విద్యార్థులు వాష్రూమ్లు కడుక్కోవాలా, వారి వ్యక్తిగత పనులు వారే చేసుకోవాలంటారు. మేడం, మీకు ఒకటే సూటి ప్రశ్న చేస్తున్నాం. మా చిన్న పిల్లలు 3-4 జరిగే పిల్లలకు కనీసం వాళ్ళ వ్యక్తిగత పనులు వాళ్ళకే చేసుకోరాదు, కనీసం ఆ బాత్రూంలో ఎలా కడుక్కుంటారండి? ఒక దళితులు చేపట్టానా మీరు ఆ మాటలంటారు? వాళ్ళు ఏమైనా పాషి వర్గాల నుంచి వచ్చిరా అని అంటారు. అంటే ఉన్నత స్థాయిల నుంచి వస్తేనే వాళ్ళకు పని మనుషులు ఉంటారా? దళితులకు, బీసీలకు పని మనుషులు ఉంటారా? మీ వాక్యాలు వెంటనే వెనుకకు తీసుకోవాలా. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క అధికారిపై వెంటనే చర్యలు తీసుకుని ఆ కార్యదర్శిగా విధుల నుంచి తొలగించాలా. లేని పక్షంలో మీ యొక్క గురుకుల కార్యదర్శి కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, దళిత సంఘాలుగా ఈ వాక్యాలను వెంటనే వెనుకకు తీసుకోవాలా. అక్కడ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం పెడితే ఎన్ఎస్ఎస్ గానీ, ఎన్సీసీ గానీ మేము స్వతహాగా వివిధ యూనివర్సిటీలో గానీ, కళాశాలలో గానీ మేము చేసుకున్నాం. అదొక పద్ధతి ఉంటుంది, అదొక పిలుపు ఉంటుంది. బాత్రూమ్లు కడగని ఎక్కడన్నా చెప్పిరా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కానీ, ఎవరైనా ముఖ్యమంత్రులు కానీ? మీరు అంతా అసలు ఆ వాయిస్ వింటుంటే మీరేంది ఆ పేపర్లలో మీరే సంజాయించుకున్నట్టు ఉంటుంది. ఏమంటారు? నేను అనలేదు, కావాలనే నా వీడియో ఎడిటింగ్ చేసి అక్కడ వాక్యాలు వైరల్ చేస్తున్నారు, ఈ రాజకీయాలు పుసుకోద్దంటారు. ఇప్పుడే మా తరాలు ఒక 10 ఏళ్ల నుంచి గురుకులాలలో చదువుకుంటారు, పిల్లలంతా విద్యకు దగ్గరవుతారు, మొత్తం వెనకబడిపోయారు. కాబట్టి ఈ వాక్యాలను వెనకకు తీసుకోవాలా మీరు. ఇది అహంకారపూరితమైన వాక్యాలు ఇవి. ఎందుకంటే మీకు గన్మెన్లు లేరా? మీ ఇంట్లో పని మనుషులు లేరా? మీ బాత్రూమ్లు కడగట్లేరా? మీ క్యారేజ్ బ్యాగులు మోయట్లేరా? మీకు అటెండర్లు లేరా? కాబట్టి ఈ వాక్యాలను వెనక తీసుకోవాలా. సమాజంలో ఏంటంటే పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు గురుకులాల్లో చదువుకుంటారు, వాళ్ళ వ్యక్తిగత పనులు వాళ్ళెటా చేసుకుంటారండి. ఈ వాక్యాలు బాత్రూమ్లు కాడ అహంకారపూరితమైన వాటలు దళితులపై చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వాక్యాలు ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, ఉప ముఖ్యమంత్రికి కానీ, ప్రభుత్వంలో ఉన్న పెద్దలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.